హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్ర వీడియోస్. ఈరోజు మన ఇంట్లోనే ఫ్రెష్గా కాచిన నెయ్యితో మా పిల్లల కోసం సున్నుండలు చేస్తున్నానండి. అది ఎలా అనేది అయితే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నా వీడియోస్ మీకు మరెన్నో నోటిఫికేషన్ అయితే వస్తాయి. రండి సున్నుండలు అయితే చేసేద్దాం. రోజు ఇంటికైతే మేము లీటర్ పాలను తీసుకొస్తామండి. వేడి చేసి చల్లారిన తర్వాత ఆ పాలని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత మీగడ అన్నది కొంచెం థిక్నెస్గా వస్తుంది. మీగడ ఫ్రిడ్జ్లో పెట్టంగానే అప్పుడు ఆ మీగడని తీసి జమేసుకుంటాను. ఇది నాకు నెల రోజుల నుంచి రోజు తీసి పెట్టంగా జమేసుకున్న మీగడ అండి. ఈరోజు మిక్సీ పట్టుకుంటున్నా వెన్న చేసుకోవడానికి. కొందరు వెన్న చేసుకునేటప్పుడు మిక్సీలో పెడితే బురుగుగా వచ్చి వెన్న అన్నది సరిగ్గా రాదండి. కంపల్సరీ మీరు ఆ టైంలో ఐస్ ముక్కల్ని ఐస్ వాటర్ని వేసి మిక్సీ పట్టుకుంటే వెన్న అన్నది చాలా బాగా వస్తుంది, అస్సలు వేస్ట్ అవ్వదు. 2 నిమిషాలు మిక్సీ పట్టుకుంటే వెన్న అన్నది రెడీ అయిపోతుందండి. నాకు వెన్న అంటే భలే ఇష్టము. చిన్నగా ఉన్నప్పుడు మాకు అమ్మ వాళ్ళకి పాల షాప్ ఉండేదండి. 10 గంటల వరకు పాలు అమ్మేవాళ్ళు. తర్వాత పాలని కాచిన పాలు అమ్మేవాళ్ళు. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉండేది కాదు కాబట్టి కాచిన పాలు అమ్మేవాళ్ళు. అప్పుడు దాని మీద మీగడ తోడేస్తే పెరుగు మీద తీసి పెద్ద ఆండాలనికి వేసి పెట్టేవాళ్ళు. వారానికి ఒకసారి వెన్న చిలికేవారండి. ఇప్పుడంటే మనం మిక్సీలో పడుతున్నాం. అప్పుడు అమ్మ వాళ్ళకు పొగచెట్టం ఉండే, పొగచెట్టం గడ పెద్ద కట్టెను పాతి కవ్వానికి కట్టేసి ఆ కట్టెకి కట్టేసి కవ్వంతో చిలికేవాళ్ళండి. చాలా బాగా వెన్న తొందరగా కూడా వచ్చేది. అమ్మ చిలుకుతుండగానే నేను తినేదాన్ని. ఒకవేళ నేను లేనప్పుడు నా అమ్మ చిలికిందంటేనేమో నా కోసం తీసి పెట్టేది. అమ్మకు నేనంటే అంత ఇష్టము. కానీ అమ్మ ప్రేమ మనం అర్థం చేసుకోవడానికి మనం అమ్మ అయినప్పుడే అమ్మ ప్రేమ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కడిగిన కదండి, ఇది సరిపోదు. ఇంకా ఒకసారి మనము బాగా కడగాలి. సున్నుండలు చేసే కన్నా ముందు మనం వెన్న చిలుకితే వచ్చిన మజ్జిగని, కడిగితే వచ్చిన మజ్జిగ వాటర్ని అన్నిటినీ కూడా వేస్ట్ చేయకుండా అన్ని మొక్కలకి కూడా ఒక హాఫ్ గ్లాస్ అంతా వేసుకుంటున్నానండి. తులసి చెట్టుకు తప్ప అన్ని మొక్కలకి కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే మొక్కలు అన్నవి బాగా బలంగా పెరుగుతాయి. స్టవ్ మీద బాండ్లీ పెట్టి 2 గ్లాసుల మినపప్పుని వేసి దోరగా వేయించుకోవాలి. మంట అన్నది సిమ్లో పెట్టి బాగా కలుపుతూ దోరగా వేయించుకుంటేనే సున్నుండలు టేస్ట్ అనిపిస్తాయి. ఇదిగోండి, ఇలా వేయించిన తర్వాత పక్కన పెట్టేసి ఇందులోనే ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా వేసి ఆ బియ్యాన్ని కూడా మనం దోరగా వేయించుకోవాలి. 2 వేయించి పక్కన పెట్టుకోవాలి. నేను సున్నుండలు బెల్లంతో చేస్తున్నా కాబట్టి బెల్లాన్ని కట్ చేసుకుంటున్నాను. కొందరు తురుముకోవచ్చండి, మీరు తురుముకున్నా సరే. ఇటు తిరిగి మనకు బెల్లం అన్నది చేత్తో ఎలా అంటే స్మాష్ అయిపోయేటట్టు ఉండాలి. నేను 2 గ్లాసుల మినపప్పుకి 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇది 2 గ్లాస్ కొలత. ఇదే గ్లాస్తో 2 గ్లాసుల మినపప్పుని 2 గ్లాసుల బెల్లాన్ని తీసుకున్నాను. మినపప్పును మనం మిక్సీ పట్టుకుందాం. ఒకేసారి కాకుండా కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని దాన్ని జల్లించుకోవాలండి. దాంట్లో సన్నరవ్వలాగా వస్తుంది. అలా సన్నరవ్వ వచ్చిన దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ ఆ రవ్వని వేసి మళ్ళీ మిక్సీలో ఒక 5-6 సార్లు మనము సన్నగా రవ్వలాగా వచ్చేదాన్ని మిక్సీ పట్టుకొని మెత్తటి పిండిలాగా చేసుకోవాలి. మిక్సీ పట్టి జల్లించుకున్న మన మినప్పిండిలో బెల్లాన్ని కలుపుతున్నానండి. కొద్దిగా బెల్లాన్ని అయితే ఉంచుతున్నాను. తీపిని చూసి మళ్ళీ కలుపుకుంటాను. ఈ మినప్పిండిలో బెల్లం బాగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. సున్నుండలకు పిండి అయితే రెడీ అయిపోయిందండి. బెల్లం చక్కగా పిండిలో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఇందాక నెయ్యి కాచాం కదండి, ఆ నెయ్యిని ఒకసారి వడగట్టుకొని దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసేసుకున్నాక ఒకసారి పిండిలో నెయ్యి మొత్తం బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వెంబడే కొంచెం వేడివేడిగా ఉండగానే ఉంటలు చుట్టేసుకోవాలి. ఎదిగే పిల్లలకు చాలా మంచిదండి. ఎముకలకు బలం కాబట్టి రెగ్యులర్ పిల్లలకి చేసి పెడుతూ ఉండాలి.
ఇలా ఉంట చుట్టుకోవాలి. నేను మా వారు ఇద్దరం అయితే సున్నుండలు అయితే చుట్టేసామండి. మొత్తం అయిపోయింది. సో మీరు కూడా పిల్లలకి ఇలాగే ఫ్రెష్గా చేసి పెట్టండి. ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.